Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఫ్రెండ్స్, మై V3 యాడ్స్లో ఉన్న వారందరికీ సంతోషకరమైన వార్తను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పామక పార్టీలో జరిగిన సంభవాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా సెప్టెంబర్ నెలలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయని తెలియజేశారు ఆల్రెడీ కేటీవీ ఛానల్లో. అందులో సెప్టెంబర్ 2నే ఒక సర్ప్రైజ్ అనేది ఫస్ట్ సర్ప్రైజ్ అనేది మనం చెవి చూస్తాము అనే విషయాన్ని కూడా తెలియజేశారు కేటీవీ ఛానల్లో చాలా రోజులుగా అశోక్ శ్రీనిధి అనే వ్యక్తి ఒక ఫ్రాడు అన్న విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. మనం ముందు అశోక్ శ్రీనిధి ఒక ఫ్రాడు, ఈయనకు అన్బుమణి రామదాసు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇదే విషయమే కేటీవీలో చాలా రోజులుగా చెబుతూ ఉన్నారు. కానీ ఒక వారం ముందుగా విచారించగా ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తే పామక పార్టీలోని ఒక పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గర విచారించి చూస్తే బయటపడిన విషయాలు ఏమిటి అంటే, ఒక పెద్ద కంపెనీ నుండి 20 కోట్లు అన్బుమణి రామదాసు తీసుకున్నాడు. అందులో 5% అంటే 1 కోటి రూపాయలు అశోక్ శ్రీనిధికి ఇచ్చి మై V3పై గురించిన రాగ్దాంతాన్ని నడిపిస్తూ ఉన్నాడని తెలియవచ్చినది. అశోక్ శ్రీనిధి ఆ 1 కోటి రూపాయలు తీసుకుని మై V3 యాడ్స్ను కంపెనీని మూయించేస్తాను, దివాలా తీయించేస్తాను అని అందుకు తగిన చర్యలు తీసుకున్నాడు అని ఇప్పుడు ఈ విషయాలు అన్ని అన్బుమణి రామదాసు యొక్క తండ్రి రామదాసుకు తెలియవచ్చినది. రామదాసు గారు ఇంతవరకు ఎటువంటి రాజకీయ కార్యాలు అన్నీ తాను నేరుగా కార్యాలు చేయకుండా తన కొడుకు అన్బుమణి రామదాసు ద్వారానే అన్ని పనులు చేయించడం జరుగుతుంది. కానీ మొన్నటి రోజున రామదాసు గారే తానే స్వయంగా ఫేస్బుక్లో ఒక అప్డేట్ చేయడం జరిగింది. అది ఏమిటి అనంటే, పామక నిర్వహణ డాక్టర్ రామదాసు తెలియచేయడం ఏమిటంటే, కోవై తిరుపూర్ పట్టణ నిర్వహణలో ఉన్నవారిని పదవీ విరమణ చేయడం జరిగింది. అంటే కోవై తిరుపూర్లో ఉన్న వారిని, అంటే పాటాలి మక్కల కక్షిలో ఉన్న వారందరినీ నిర్వహణలో నుండి తొలగించడం జరిగింది అని తెలియజేశారు. అంటే అవసరంగా సెక్రటరీ, చైర్మన్ పదవులలో ఉన్న వారిని అందరినీ తొలగించడం జరిగింది. తొందరలో క్రొత్త వారిని నియమింపబడును అని ఫేస్బుక్ పేజ్లో తెలియజేయడం జరిగింది. జనరల్గా షఫ్లింగ్ అనేది నడుస్తుంది. షఫ్లింగ్ అంటే ప్రస్తుతం ఉన్న వారిని తొలగించేసి వెంటనే ఆ ప్లేస్లో కొత్త వారి పేర్లను చదివి ఇమీడియట్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ క్రొత్త వారు ఎవరు అనేది ఇంకా నియమింపబడలేదు. కానీ ఉన్న వారిని మాత్రం వెంటనే ఆ పదవుల నుండి అవసరంగా తొలగించడం జరిగింది. దానికి ఎందుకు ఇంత అవసరంగా ఈ పదవుల నుండి తొలగించినారు అనే విషయాలను తెలుసుకోవాలని ట్రై చేస్తే, పామక కక్షిలో ఉన్న ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న వారిని విచారిస్తే తెలిపిన విషయాలు ఏంటి అనంటే, రామదాసు గారు అన్బుమణి రామదాసుకు భయంకరంగా కోపంగా తిట్టడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటి అనంటే, మై V3 యాడ్స్లో 69 లక్షల మంది ఉన్నారా, ఇది నిజమేనా అని అడిగాడు. ఇది నిజమే అన్న విషయం తెలిసి వచ్చింది. నెక్స్ట్, అశోక్ శ్రీనిధి ఒక పెద్ద మాల్లో 2 చోట్ల షాపులు బాడుగకు తీసుకునేది నిజమా అని అడిగాడు. అది కూడా నిజమని తెలియవచ్చినది రామదాసుకు. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత రామదాసు గారు కొడుకైన అన్బుమణి రామదాసుకు బాగా తిట్టడం మొదలెట్టాడు. పార్టీలో, రాజకీయంలో ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాలు నీకు తెలియట్లేదు. 69 లక్షల మంది ఉన్న ప్రజల కంపెనీ జోలికి వెళ్ళి పామక పార్టీని కుదోపెట్టి కూర్చున్నావు కదరా, పార్టీనే దిగజారించేశావు అని కోపగించుకున్నాడు. అందుకు అన్బుమణి రామదాసు వచ్చి, నేను ఇదంతా చెయ్యలేదు, అశోక్ శ్రీనిధినే చేశాడు అని అశోక్ శ్రీనిధి పైన దొబ్బడానికి ట్రై చేశాడు. కానీ తండ్రి ఒప్పుకోలేదు. నీ సపోర్ట్ లేకుండా వాడు ఇంతగా ఆడడు కదా, కాబట్టి నీ సపోర్ట్ వాడికి ఎందుకు ఇచ్చావు? 69 లక్షల మంది ఉన్న కంపెనీ వద్ద పోయి నీవు ఈ విధంగా పోరాడవచ్చునా? ఎన్ని ఓట్లు మనకు నష్టం వస్తుంది అన్న విషయం నీకు ఎందుకు ఆలోచించలేదు? నువ్వు రాజకీయ పార్టీ నడిపించడం చేత కాలేదు నీకు. నిన్ను నమ్మి ఏ విధంగా ఈ పార్టీ నీ చేతుల్లో పెట్టేది? నేను బ్రతికి ఉన్నప్పుడే నీవు నా పార్టీని ఇంతగా దిగజారించేశావు, ఇక నేను చచ్చిన తర్వాత నీవు ఎలా ఈ పార్టీని నడపగలవు అని తండ్రి కొడుకుల మధ్య గొడవలు చెలరేగాయి. అందుకు అన్బుమణి రామదాసు ఏమన్నాడంటే, తండ్రి ఇంతగా ఆవేశపడుతూ ఉన్నందుకు సరే అశోక్ శ్రీనిధిని ఇక సైలెంట్గా ఉండమని చెబుతాను, ఇక నుండి ఆ కంపెనీ జోలికి వెళ్లకుండా చూస్తాను అని అంటే, అందుకు తండ్రి రామదాసు గారు, వాడిని సైలెంట్గా ఉండమంటే మాత్రం వాడు సైలెంట్గా ఉంటాడా? వాడు అదే పదవిలో ఉంటే మాత్రం ప్రజల మనసు మారుతుందా? వాడు అదే పదవిలో ఉంటే మాత్రం ఆ పనులు చేయక మానడు, అదే పనులు చేస్తూనే ఉంటాడు. కాబట్టి వాడిని ముందు పదవి విరమణ చేయించాలి. వాడిని మాత్రమే కాదు, వాడికి సపోర్ట్గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మన
మన పార్టీ నుంచి ఎవరైతే సపోర్ట్ దొరికిందో వాడికి, అశోక్ శ్రీనిధికి, వాళ్ళందరినీ కూడా పదవి విరమణ చేయించాలి అని నిర్ణయించుకున్నారు. ఇకపోతే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన వారందరిని గురించిన విషయాలు విచారించి తరువాత తిరుపూరు, కోవై ఈ 2 ప్రాంతాలలోని వారు అందరూ మై V3ని నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకున్నారని తెలియవచ్చిన వెంటనే ఈ 2 ప్రాంతాలలోని వారందరినీ మొత్తంగా పదవుల నుండి తీసివేయడం జరిగింది. పదవులలో ఉన్న వారందరినీ రామదాసు గారే తొలగించడం జరిగింది. ఇంతవరకు అన్ని పనులు అన్బుమని రామదాసే చేసేవారు. కానీ ఇప్పుడు రామదాసు ఈ 2 ప్రాంతాల్లో వారందరినీ, పార్టీలో ఉన్న వారందరినీ పదవి నుండి తొలగించడం జరిగింది. అశోక్ శ్రీనిధికి ఎవరెవరు సపోర్ట్గా ఉన్నారో వారందరినీ తొలగించడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ తొలగించబడిన పదవులలో ఇంకా కొత్త వారిని ఎవరిని నియమింపబడలేదు. మై V3ని ఎదిరించే వారిని ఎవరిని నియమించకూడదని నిర్ణయించి నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోదలిచినారు రామదాసు గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక హ్యాపీ న్యూసే కదా మనకు. ఇది ఫస్ట్ హ్యాపీ న్యూస్. ఇంకా సెప్టెంబర్ 2న ఇంకో సంతోషకరమైన వార్త వెలువడుతుందని తెలియజేశారు కార్తిక్ పిల్లై. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి. మీతో పాటే నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ సంతోషకరమైన వార్త వినడానికి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.